హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇదైతే ఊరికి వెళ్ళే రోజు ఈవినింగ్ అనమాట. వీడియో వచ్చేసి ఇంకా అప్పుడైతే ఫుల్గా ఇల్లంతా నీట్గా సర్దేసి రెడీ అయిపోయి బస్ స్టాండ్కి అయితే వెళ్ళాము. అదేంటో కానీ మేము వెళ్ళింది పిల్లలతో మళ్ళీ ఇబ్బంది అయ్యిద్ది, అలాగే మళ్ళీ క్యాబ్ వచ్చిందో రాదో లోపలికి కాబట్టి కొంచెం అన్న టెన్షన్ తోటి ముందే వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఇంకా బస్ టైం కన్నా 1 అవర్ ముందే, అంటే మా ఇంటి నుంచి మళ్ళీ బస్ స్టాండ్కి వెళ్ళడానికి టైం పడుతుంది కాబట్టి 1 అవర్ ముందే మేము క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళిపోయాను అనమాట. ఒకవేళ ఇన్ కేస్ బస్ కొంచెం ముందు వచ్చినా మిస్ అవ్వకుండా ఉంటుందని. సో ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళామా. మేము వెళ్ళింది చాలా ఎర్లీగా వెళ్ళాము. ఇంకా కూర్చున్నాం అనమాట. ఇంకా సీట్స్ దొరికినాయి, అదొక లక్ అనుకోవాలి. లేదు అంటే పిల్లలతో ఇంకెత్తుకొని నిల్చోవడం అంటే చాలా కష్టమై ఉండేది. మేము వెళ్ళిందే గంట ముందు, అంటే ఇంకా బస్సు వచ్చింది 1:30 లేట్గా, అంటే మొత్తం 2.5 అవర్స్ అనమాట. లిటరల్లీ కొంచెం దగ్గర ఊరైతే వెళ్ళేసి రావచ్చు అనమాట. అంతగా అయిపోయింది అనమాట వెయిటింగ్ అనేది. మనకే చిరాకు వచ్చేస్తే, నాకైతే వెయిట్ చేయాలంటే ఎక్కువసేపు వెయిట్ చేయలేను, అదేంటి తెలియదు, అంత ఓపిక ఉండదు ఎక్కువ టైం వెయిట్ చేయడానికి. అలాంటిది ఇంకా పిల్లలతో వెయిట్ చేయడం అంటే చాలా చాలా కష్టము. వాళ్ళైతే ఒక్క దగ్గర లేరు అసలు, పరిగెడుతూనే ఉన్నారు, ఆడుతూనే ఉన్నారు, ఏడుస్తూ. ఇంకా మా చిన్నిగాడు అయితే కాసేపు ఉన్నాడు, కానీ తర్వాత ఇంకా ఏడుపు స్టార్ట్ చేసేసాడు. ఇంకా అది కాకుండా ఇంకా మా పెద్దోడేమో ఆట పరిగెట్టడము. నాకేమో భయం వేస్తుందన్నమాట. ఎక్కడ వెహికల్స్ ఎక్కువ వస్తాయో, ఎక్కడ సడన్గా తగులుతాయో, కింద పడిపోతాడేమో అన్న టెన్షన్ ఏమో నాది. వాడేమో చెప్తే అస్సలు వినట్లేదు అనమాట. పరిగెడుతుండే బస్ స్టాండ్ మొత్తం తిరిగేసాడు అనమాట. ఎందుకంటే చాలా టైం ఉంది కదా, అందువల్లనే ఏంటో వాళ్ళకి ఒక్క దగ్గర కూర్చోవాలంటే కూర్చోలేరు, తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళు తిరుగుతుండే ఓకే అనిపించింది, కానీ ఎక్కడ కింద పడతాడని చాలా భయం వేసింది. ఇంకా ఎలాగో కంట్రోల్ చేసేసి ఇంకా పాప్కార్న్స్ కనిపించాయి అనమాట. ఒక 2 ప్యాకెట్స్ అయితే తీసుకున్నాం, మళ్ళీ కొట్టుకోకుండా. పెద్దడికి ఒకటి చిన్నడికి ఒకటి తినేసి కాసేపు కూర్చొని ఇంకా బస్సులో అయితే పడుకున్నారు. మా పెద్దడికి బాగా ఒళ్ళలిసిపోయింది అనుకుంటా, ఫుల్గా నిద్రపోయాడు. ఇది ఇంకా మధ్యలో ఒక దగ్గర స్టాప్ టీ కోసం ఆపినప్పుడు వీడియో తీసాను అనమాట. లైట్ ఉంటే పడుకోరు, బస్సులో లైట్ ఆఫ్ చేసిన తర్వాత అప్పుడు పడుకున్నాడు అనమాట. కామ్గా పడుకున్నాడు, కానీ నాకేమో టెన్షన్ అయిపోతుంది, ఎక్కడ కింద పడిపోతాడో నిద్రలో, బ్రేక్ వేస్తే ఎలాగా అని చెప్పి ఇదో టెన్షన్. ఇంకా మా చిన్ని బాబు ఏమో నా ట్రంక్లో పడుకున్నాడు కదా, వాడు కింద పడతాడేమో, నాకు నిద్ర పట్టేస్తే ఎట్లా, ఇదే టెన్షన్ అనమాట. పిల్లలతో ఒక్కళ్ళం వెళ్తున్నప్పుడు కొంచెం అంత టెన్షన్ అనిపించదు, కానీ పిల్లలతో వెళ్తున్నప్పుడు ఏంటంటే మనం సడన్గా నిద్రపోతే వాళ్ళు ఎక్కడైనా జారి పడిపోతారా, ఎవరైనా తీసుకొని వెళ్ళిపోతారా ఏంటి అని చెప్పి చాలా అంటే చాలా భయం వేస్తుంది. అంటే జనరల్గా అట్లా జరగదు, బట్ ఎందుకో నాకు అలా భయం వేస్తూ ఉంటుంది అనమాట. మనం లగేజ్ పోయింది అట్లా అంటుంటారు కదా, అలాగే పిల్లల్ని ఎవరైనా ఎత్తుకెళ్ళిపోతారా ఏంటి మనం నిద్రపోయినప్పుడు అని చెప్పి చాలా టెన్షన్ అవుతుంది. బట్ అందుకని పట్టినా సరే కొంచెం వెళ్ళి లేచి మళ్ళీ చూసుకోవడము, వాళ్ళ మీద చేతులు అలా పట్టుకొని వాళ్ళని కూర్చోవడం అలా అలవాటు అయిపోయింది అనమాట. ఎనీవే ఇంకా చాలా లేట్గా వెళ్ళిందనమాట బస్సు. సో మేము వెళ్ళేసరికి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయిపోయింది. వెళ్ళిన తర్వాత వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇది వచ్చేసి ఇంకా పండగ ఫెస్టివల్ నెక్స్ట్ డే అనమాట. ఇంకా మా చిన్నోడికి గుండు చేయిస్తాము అన్న రోజు, ముందు రోజు అనమాట. ఇంకా నెక్స్ట్ డే గుండు చేయిస్తాము. సో ఇంకా ఆ రోజు ఏంటంటే, లేదు ఎలా అయినా సరే అమ్మాయి గెటప్ వేద్దాం అనుకున్నా. యాక్చువల్గా ఇక్కడ ఉన్నప్పటి నుంచే థాట్ ఉండే అనమాట. ఒక ఫ్రాక్ కానీ నేను లంగా జాకెట్ అనుకున్నాను అనమాట. జనరల్గా లంగా ఓని కానీ లంగా జాకెట్ కానీ, ఎందుకో తెలీదు అమ్మాయిలకి ఎన్ని డ్రెస్సెస్, ఎలాంటి మోడల్ డ్రెస్ వేసినా కూడా శారీస్లో, హాఫ్ శారీలో, లేదు అంటే లంగా జాకెట్లో ఉన్న క్యూట్నెస్ కానీ భలే ముద్దుగా ఉంటారు. నాకైతే చాలా ఇష్టం అనమాట అలాగా లంగా జాకెట్, లంగా ఓని, చీరలో చిన్న పిల్లకి కట్టినప్పుడు అయితే. కాకపోతే మా పెద్దోడప్పుడు మాత్రం నేను లంగా జాకెట్ వేసాను, మా పెద్ద పాపది ఉండేది. సో దాంతో రాధా గెటప్ లాగా వేసి చేశాను అనమాట. కాకపోతే మా చిన్ని బాబుకి నేను చాలాసార్లు ట్రై చేశాను అనమాట, వేద్దాము స్టార్ట్ చేద్దాము అని చెప్పి. బట్ ఫస్ట్ నాకు చిన్నపిల్లల డ్రెస్సులు దొరకలేదు, ఎందుకంటే అప్పుడు మా పెద్ద పాపది చిన్న పాప ఉండే కాబట్టి వాళ్ళ డ్రెస్సెస్ ఉండేవి అనమాట. ఈజీగా వేసి రెడీ చేయడానికి కుదిరింది. బట్ ఇప్పుడు మేము కొంచెం దూరం ఉండడం, వాళ్ళ బట్టలు నా దగ్గర లేకపోవడము, అట్ ద సేమ్ టైం వేద్దాం అనుకున్నాను కానీ వద్దు అనేసరికి ఆగిపోవాల్సి వచ్చింది అనమాట. మళ్ళీ ఇంకా సరే అని చెప్పి ఆగిపోయాను. ఇంకా సర్లే, ఇంకా ఆల్రెడీ పెద్దను ఒకసారి రెడీ చేసుకున్నాను కదా, చిన్నవాడిని రెడీ చేసుకోకుంటే ఇంకా అది అన్నట్లు ఆగిపోయినా. ఇంకా కుదిరిందనమాట అక్కడికి వెళ్ళాక. సరేనా, అప్పటికప్పుడు అలా రెడీ చేసి ఫొటోస్ తీసాము. కొన్ని ఎక్కువసేపు అయితే ఉండలేదు, బాగా చిరాకు చేసేసుకుని ఏడ్చాడు అనమాట. సో కొన్ని ఫొటోస్ తీసి తర్వాత ఇంకా వెంటనే డ్రెస్ చేంజ్ చేసేసాము. ఇంకా ఇది వచ్చి ఈవినింగ్ దీపావళి పండుగ రోజు అనమాట. దీపాలు పెట్టడానికి వెళ్తున్నాం. నేనైతే ఎక్కువ అయితే వీడియోస్ అయితే ఏం తీయలేదు అనమాట, కుదరలేదు. జనరల్లీ నాకు మామూలుగా మా ఇంటికి ఎవరైనా వచ్చినా, నేను ఎక్కడికి వెళ్ళినా దాదాపు వీడియోస్ అయితే తీయాలన్నమాట.
ఎందుకో తెలీదు, కొంచెం అంత టైం ఉండదు అని కాదు, టైం ఉండదు, ఎట్ ద సేమ్ టైం కొంచెం కుదిరినప్పుడైనా తీద్దాం అనుకుంటానా, అప్పుడు ఖాళీకి వచ్చినప్పుడు అప్పుడు ఎప్పుడు కుదరదు అనమాట. ఇంకేదైనా పనిలో ఉన్నప్పుడు తీద్దాం అనుకుంటానా, మా ఎందుకో కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని చెప్పి మ్యాక్సిమం అయితే బయటకు వెళ్ళినప్పుడు అయితే తీయను. మొహమాటం అంటారుగా లయ్య, కొంచెం అలాంటిది అనమాట. అందుకని ఎక్కువ తీయను. ఎలాగో ఫెస్టివల్ కాబట్టి ఇంకా వీడియో క్లిప్ తీసుంటే ఇంకా నేను ఇదైతే యాడ్ చేశాను. అందుకే ఎక్కువ వీడియోస్ అయితే తీయకుండే. కానీ జర్నీ చేయడం ఏంటో అసలు చాలా ఎఫెక్ట్ పడింది అనమాట. జర్నీ ఎఫెక్ట్, ఇంకా బస్ జర్నీ, పిల్లలు పడుకోవడము, వీళ్ళ నిద్ర లేకపోవడము, దానివల్ల కొద్దిగా డల్గా ఉందన్నమాట ఫేస్. అదర్వైజ్ అంతా ఓకే. ఇంకా మా పెద్దోడు మాత్రం ఎప్పుడెప్పుడు దీపాలు పెడదామా, ఎప్పుడెప్పుడు వెళ్ళి క్రాకర్స్ కాలుద్దామని వెయిట్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఈవినింగ్ అవ్వకముందు ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ చేశారనమాట. క్రాకర్స్ కాల్ చేద్దాం అని చెప్పి, లేదు దీపాలు పెట్టే వరకు వెయిట్ చేయాలి, దీపాలు పెట్టిన తర్వాతే కాలవాలి అంటే అంతసేపు కూడా ఆగాడనమాట. లేదంటే ఇంకా వెళ్ళిపోయి కాల్ చేద్దామని చెప్పి అదిలే ఉన్నాడు. ఇంకా సరే ఇంకెంతసేపు ఫాస్ట్గా అని అసలు నన్ను అయితే కంగారు పెట్టేశాడు అనమాట. అందరికంటే ఎక్కువ కంగారు పెట్టింది మా పెద్దోడే. ఇంకా ఫాస్ట్గా ఇంకా అప్పటికప్పుడు ఇంకా తలస్నానం చేసి తల కూడా ఆరలే, పచ్చిగా ఇట్లా వాటర్ కారుతున్నాయి అనమాట. అందుకే హెయిర్ అంతా అలాగుంది. ఫేస్కి ఈవెన్ పౌడర్ కూడా వేసుకునేంత టైం ఇవ్వలేదు. ఫాస్ట్గా అంటే ఇంకా సరే అని చెప్పేసి దెబ్బ తల అలాగే అలుకొని పచ్చిమిన్నే బొట్టు పెట్టుకొని ఇంకా దీపాలు అయితే పెట్టేసా వీడి క్రాకర్స్ కాల్చుకోవడం కోసం. ఇంకా దీపాలు పెట్టిన వెంటనే ఇంకా కిందికి ఇంకా క్రాకర్స్ కాల్చుకుంటా అని చెప్పి అంటే ఇంకా సరే అని కిందికి అయితే తీసుకొచ్చేసిన. లిటరల్లీ మా బుడ్డిగాడు మాత్రం చాలాసేపు వరకు చంకలోనే ఉన్నాడు, దిగలేదు. తర్వాత ఇంకా మా మామయ్య పాపిడ్స్ తెచ్చాడనమాట. చిన్న టప్లు ఉంటాయి కదా, ఫస్ట్ వేయలేదు, ఒకటి వేసి చూపించిన తర్వాత టప్ అనగానే ఇంకా చంకలోంచి దిగి ఇసిరేస్తూ ఉన్నాడు. ఇసిరాడే కానీ చాలా దూరం ఇసురుతున్నాడు అనమాట. పక్కన ఎవరు ఉంటే వాళ్ళ మీద ఎక్కడ పడతాయో అన్న టెన్షన్ ఉంది. అట్ ద సేమ్ టైం అలా ఇసిరేయడం వల్ల కొన్ని పగులుతున్నాయి, కొన్ని పగలట్లేదు. మళ్ళీ కొట్టాలి అంటే అప్పుడు చూసి మళ్ళీ కొడుతున్నాడు అనమాట. లేదంటే ఇలా ఇసిరేసేస్తున్నాడు. ప్యాకెట్ ఒకేసారి ఇస్తే ఒక్కొక్కటి తీసుకొని ఇచ్చేస్తాడు కదా అనుకుంటే అలా వేయట్లేదు, మొత్తం కింద పోసి కాలుతో తొక్కేస్తున్నాడు. మా పెద్దోడు కూడా చిన్నప్పుడు అట్లే చేసేదనమాట. వాడు ఎక్కువ ఆడుకుందంటే పాపిస్తోనే మా పెద్దోడు. ఇంకా ఆ ప్యాకెట్ ఇచ్చామో లేదో అన్నీ ఒకేసారి ఇంకా చింపేసి కింద పోసి కాలుతో టప్ప అని తొక్కేవాడు. ఇంకా మా బుడ్డిగాడు కూడా అదే అలవాటైంది అనుకుంటా. బట్ ఫస్ట్ టైము మా చిన్నోడు క్రాకర్స్ కాల్చడము. ఎందుకంటే పుట్టిన తర్వాత దివాళీకి నాకు అప్పుడే అనమాట ఫుల్ కోల్డ్ కాబట్టి అప్పుడే ఎర్లీగా ఒక 3 months అలా ఉంటాయి కాబట్టి అంత ప్రిఫర్ చేయలేదు. క్రాకర్స్ కాల్పించాలి అది అంత ప్రిఫర్ చేయలేమన్నమాట 3 monthsకి. తర్వాత నెక్స్ట్ ఇయర్ కాల్పిద్దాం అనుకుంటే నాకు ఫుల్ ఫీవరు. ఎగ్జాక్ట్గా దీపావళి రోజు నేను హాస్పిటల్లో ఉన్నా. నాకు ఇంకా బాగా గుర్తుందనమాట. అదే ఈ దివాళీ వస్తుంటే కొంచెం టెన్షన్ అయింది. అరే లాస్ట్ ఇయర్ దివాళీకి మనం హాస్పిటల్లో ఉన్నాం కదా, ఈ ఇయర్ ఏమైద్దా అని చెప్పి ఫుల్ టెన్షన్ అవుతుండే. ఎందుకంటే దానికి ముందే కొంచెం నేను ఊరెళ్ళి రావడం వల్ల ఫుల్ బాడీ పెయిన్స్ ఉండే, ఫీవర్ వచ్చిండే. అమ్మో ఈసారి కూడా అలాగే అయిద్దా ఏంటి, మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది ఏంటి, లాస్ట్ టైం పిల్లలతో లేను పండుగ రోజు అని చెప్పి చాలా అంటే చాలా ఫీల్ అయ్యిండే. బట్ అట్లా ఏం అవ్వలే. కొంచెం మళ్ళీ దివాళీకి దసరాకి గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో రికవర్ అయిందనమాట. కొంచెం రికవర్ అయిన తర్వాత మళ్ళీ ట్రావెలింగ్ పెట్టుకున్నాము పండుగ రోజు. యాక్చువల్గా పండగకి వెళ్దాము అన్నట్లు వెళ్ళామన్నమాట. ఫెస్టివల్ చూసుకున్నట్టు ఉంటుంది పిల్లలతోటి, అలాగే గుండు చేయించడం కూడా కుదురుతుంది కదా అన్నట్లు వెళ్ళాము. ఇంకా సో ఇంక మా పెద్దోడు మాత్రం భలే ఎంజాయ్ చేస్తాడు. ఎక్కడికి వెళ్ళినా సరే, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే, అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే. ఎందుకంటే వాళ్ళ గారాబం అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది కదా, అప్పుడు అస్సలు పట్టించుకోడు అనమాట. అదే ఇంక ఇక్కడ ఉన్నాము అంటే నా వెనకాల తిరుగుతూ ఉంటాడు, మమ్మీ 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 అనుకుంటూ. ఎక్కడికి కదలలేడు అనమాట. ఇంకా స్కూల్కి వెళ్ళి వచ్చాడంటే ఫస్ట్ ఎంత దాక్కున్నా సరే ఇంకా మమ్మీ మమ్మీ నా వెనకాలే తిరగడము, పిలవడము, ఇంకా ఊరికి ఏదో ఒకటి తినడానికి చేసి పెట్టు అని చెప్పి అడగడము, ఏదో ఒకటి ఇంకా నా వెనకాల ఉండడం అట్లా అలవాటు అయిపోయింది వాడికి. అదే ఇంకా ఊరు వెళ్ళాము అంటే అసలు పట్టించుకోడు. ఎంత మనం పిలిచినా సరే పట్టించుకోడు అనమాట. అట్లా అంత గారాబం చేస్తుంటాడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఊరికి. కొంచెం పర్లేదు టైం దొరికింది అనిపించింది, కానీ అదే ఎక్కువ రోజులైతే మాత్రం కొంచెం ఫీల్ అవ్వాల్సి వచ్చింది అనమాట. ఏంటి వీడు అసలు మాట వినట్లేదు అని భయం వేస్తుంది. బట్ క్రాకర్స్ కాస్తున్నంతసేపు అవి కొంచెం ఏంటంటే కాకరొత్తులు, టపాకాయలు, అంటే టపాకాయలు ఇన్ ద సెన్స్ పాపిట్స్ ఉంటాయి కదా అవి. ఇంకా ఎక్కువ పెద్ద అయితే తేలేదనమాట. వాడు చిన్నోడు కదా, అసలే కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎంత జాగ్రత్త చూసుకున్నా నాకు భయం వేసేస్తుంది, ఎక్కడ కళ్ళలో పడతాయో, ఎక్కడ కాల్చుకుంటారో. ఎందుకంటే మా పెద్దోడికి కొంచెం చిన్నగా ఉన్నప్పుడు దివాళీ పండుగ రోజు అనమాట కాకరొత్తు కాల్చి కిందేసి కాల్చేసుకున్నాడు. దాన్ని కాలిపోయిన తర్వాత కాల్చుకున్నాడు. అప్పటి నుంచి నాకు ఫుల్ భయం అనమాట. ఇంకా అప్పటి నుంచి కొంచెం టెన్షన్ అవుతుంది. అందుకని కొత్తవి అయితే ఏమీ ఇవ్వము. ఇస్తే ఆ చిన్న గన్నులో
పెట్టే ఉంటాయి కదా రీల్స్, అవి రీల్ తుపాకి అదొకటి, ఇంకా కాకరొత్తులు, ఇంకా పాపిట్స్, ఇవే మెయిన్గా ఎక్కువ ఇచ్చేవైతే. ఎప్పుడో ఒకసారి చిచ్చుబుట్టి భూచక్రం అలాగా. ఇంకా తర్వాత ఇక నెక్స్ట్ డే ఇది వచ్చి గుండు చేయించడానికి గుడికి వెళ్ళేటప్పుడు అనమాట. పైకి ఎక్కి కూర్చున్న తర్వాత మా కోడలతో ఒక ఫోటో దిగాను. ఇంకా అంత వీడియోస్ తీయడం అయితే కుదరలేదు, ఎందుకంటే ఫోన్స్ ఎలాగో అక్కడ బయట పెట్టేసి వెళ్ళాలి కాబట్టి ఎక్కువ తీసుకెళ్ళలేదన్నమాట. ఫోన్స్ ఒకటి తీసుకెళ్ళాను, 2 తీసుకెళ్ళాము. సో అక్కడ సరౌండ్ చేయడం మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మళ్ళీ తీసుకోవడమైనా అవన్నిటికి ఎందుకని చెప్పి. ఇంకా ఇదైతే ఊరి నుంచి వచ్చిన తర్వాత వీడియో. ఊరి నుంచి వచ్చిన తర్వాత ఫుల్ ఓపిక లేకుండా అయిపోయిందనమాట. జర్నీ ఎఫెక్ట్ మెయిన్గా, ఎందుకంటే చాలా లేట్గా వచ్చింది ట్రైను. నాకేమో ఫుల్ భయం వేస్తుంది ఎక్కడ టైం అయిపోయిద్ది అని చెప్పి. అప్పటికప్పుడు ఫాస్ట్గా వచ్చిన వెంటనే అన్నం పెట్టేసి, ఎగ్ అయితే తొందరగా అయింది కానీ ఇంకా ఫ్రిడ్జ్లో ఎగ్స్ ఉన్నాయి, దెబ్బ తీసి ఎగ్ కర్రీ అయితే వండేసేసి ఈవినింగ్ ఇది బాక్స్ పెట్టి మా పెద్దనైతే రెడీ చేశాను. ఇంకా స్నాక్స్లోకి ఏదైనా ఒకటి పెట్టాలి కదా, స్నాక్స్ కోసం అని చెప్పేసి పునుగులు వేసాను. మా పెద్దోడికి చాలా ఇష్టం పునుగులు అయితే. ఇంకా నేనైతే యూనిఫామ్ అయితే వెళ్ళేప్పుడు ఉతికేసి వెళ్ళాను, కానీ అది ఎలాగా మిస్ అయిందో ఏంటో, మిస్ అయితే దొరకలేదు. ఇంకా లేట్ అయిపోయింది కదా, స్కూల్కి లేట్ అయిద్దని సివిల్ డ్రెస్లో వేసి పంపించాను అనమాట, టీచర్కి చెప్పేద్దామని చెప్పి. ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత త్వరగా పడుకున్నాడు, ఎందుకంటే పాపం నైట్ అంతా ట్రావెలింగ్లో వాడికి నిద్ర సరిగ్గా పట్టలేదు, లెగుస్తూనే ఉన్నాడు అనమాట. ఇంకా మార్నింగ్ వచ్చిన వెంటనే స్కూల్కి పంపించొద్దు అనుకున్నా, బట్ ఎందుకు పంపించాను అంటే వాడికి ఇప్పటికీ 3 days 4 days స్కూల్ మిస్ అయింది. చాలా పెండింగ్ వర్క్స్ ఉంటాయి, 1 day మిస్ అయితేనే. ఇంకా 3-4 days మిస్ అయింది కాబట్టి పెండింగ్ వర్క్స్ చాలా ఉంటాయి, మళ్ళీ అవన్నీ అన్నీ కంప్లీట్ చేయడానికి టైం టేకింగ్ కదా. సో అందుకని ఇంక వెళ్ళేసి వస్తాడు అని చెప్పేసి పంపించాను. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే వీడియో అనమాట. మా పెద్దడు స్కూల్కి వెళ్ళిన తర్వాత చిన్ని బాబుకి అన్నం తినిపించడానికి చాలా కుస్తీలు పడాలి. జనరల్గానే కొద్దిగా విసిగిస్తాడు ఫుడ్ దగ్గర, అంటే విసిగిచ్చడం ఇన్ ద సెన్స్ రైస్కి ఒక్కదానికి అనమాట. ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ బాగా తింటాడు, కానీ రైస్ విషయానికి వచ్చేపాటికి కొంచెం అటు ఇటు తిప్పుతూ తినాలి. ఇంకా ఊరెళ్ళొచ్చాము అంటే ఇంకా బాగా సతాయిచ్చేస్తారనమాట పిల్లలు. ఎందుకంటే ఊరెళ్ళినప్పుడు ఏంటంటే చాలామంది ఉంటారు అక్కడ, ఎంత టైంకి తినిపిద్దామని చెప్పినా డైవర్షన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ఇంటి దగ్గర అయితే డైవర్షన్స్ ఎక్కువ ఉండవు, ఎత్తుకొని ఆ చెట్ల వైపుకి ఏదో ఒకటి. ఇక్కడ ఏంటంటే ఏదో కుక్క పిల్లలో, పిల్లి పిల్లలో, బల్లి పిల్లలు ఏదో ఒకటి కనిపించేస్తాయి ఈజీగా, పిట్ట పిల్లలు ఇవి ఉంటాయి కదా, వాటి ఇటు తిప్పుకుంటూ తినిపించడం అలవాటు అయిపోయింది. సో కానీ ఊరు వెళ్ళినప్పుడు ఎంత ట్రై చేసినా తినపోయేదనమాట. అక్కడ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడము, తినకపోవడము, నా దగ్గర నుంచి ఏదైతే స్టెప్స్ ఎక్కి బయటకు వెళ్ళిపోవడము, కిందికి వెళ్ళిపోవడము, పైకి ఎక్కి వెళ్ళడము, అలా బాగా సతాయించేవాడు అనమాట. కానీ ఏదో ఒకటి తినేవాడు, అంటే స్నాక్స్ అన్నం కాకుండా రిమైనింగ్ ఏదో ఒకటి ఉండేదన్నమాట ఇంట్లో. ఫ్రూట్స్ కానీ, యాపిల్స్ కానీ, లేదంటే బనానా కానీ, చక్రాలు ఏవో ఒకటి, ఇంకా స్నాక్స్ టైప్లో తినేదనమాట. అన్నానికే కొద్దిగా సతాయించేది బాగా. ఇంకా హడావుడి అవ్వడము. మేము వెళ్ళిన రోజు దివాళీ రోజు, ఎగ్జాక్ట్గా మేము దివాళీ రోజు వెళ్ళాము. ఇంకా కొంచెం అదొక హడావుడి ఉంటుంది కదా. ఆ గ్యాప్లో నేను అన్నం పెట్టేద్దాం, పని అవ్వగానే అన్నం పెట్టేద్దాం అనుకుంటాను. అన్నం పెట్టేద్దాం అనగాసరికి ఏదో ఒకటి మా పెద్దోడు ఏదో ఒకటి తినేది చూపించడం వల్ల వీడు అన్నం ఆగిపోవడము అట్లా జరిగిపోయేదనమాట. సో కొంచెం తిండి తగ్గించాడు. ఓకే, ఇంకా వెళ్ళిన తర్వాత తింటారులే పిల్లలు అన్నాక, అంతే కదా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఉన్నదానికి మనం ఊరు వెళ్ళిన వాటికి డిఫరెన్స్ ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా లైట్ తీసుకున్నా. బట్ వచ్చిన తర్వాత మాత్రం భలేగా సతాయించాడు అనమాట. ఇంకా నాకేమో టెన్షన్ అయిపోతుంది, ఏంటి సరిగ్గా తినట్లేదు ఎట్లా అని చెప్పి. మళ్ళీ చాలా టైం పట్టేలా ఉంది మళ్ళీ ఆ ట్రాక్లోకి రావడానికి, అంటే ఎగ్జాక్ట్గా ఇంత ముందు తినడానికి టైం పట్టేలా ఉంది అని చెప్పేసి తిప్పేస్తున్నా. సగం అన్నం మాత్రం కూర్చొని తింటాడు, ఒక దగ్గర కూర్చోబెట్టేస్తే. ఇంకా మిగతా సగం మాత్రం అస్సలు కూర్చోడు. ఒక్కొక్కసారి అనిపించింది అనమాట, కొంతమంది పిల్లలు ఉంటారు కదా. మా పెద్దోడికి అయితే ఫోన్ కానీ ల్యాప్టాప్లో మూవీ కానీ పెడితే మాత్రం అస్సలు అక్కడి నుంచి కదలకుండా కూర్చొని తింటాడు. అలాగ కూర్చున్నా బాగుండు, ఆ తిన్నంతసేపు అయినా కనీసం, అది మంచి హ్యాబిట్ అయితే కాదు ఫోను ల్యాప్టాప్ చూపిస్తూ తినిపించడం, కానీ అట్లీస్ట్ తిన్నంతసేపు అయినా కూర్చుంటాడు కదా. ఇలా తిప్పుతూ తింటే తిన్నంతసేపు తిరుగుతూనే ఉంటాడు కాబట్టి ఒంటి పట్టట్లేదేమో, అంత కష్టపడి తినిపించిన ఫుడ్ కూడా ఒంటి పట్టట్లేదు, అందుకే లావు అవ్వట్లేదేమో అనిపించింది. బట్ ఎంత ఫోన్ అలవాటు చేద్దామన్నా కాసేపు కంటే ఎక్కువ ఉండడు అనమాట. కొద్దిసేపు కూర్చొని ఫోన్ పక్కన పెట్టేసి మళ్ళీ పరిగెట్టేస్తాడు అనమాట. ఇంకా మనమేమో గంటన్నర ఈజీగా, నేను మా చిన్ని బాబుకి అన్నం పెట్టాను అంటే 1 hour to 1.5 hours ఈజీగా టైం పడుతుంది అనమాట. ఇంకా కొద్దిగా ఓపిక చేసుకొని తినిపించేసేయాలి. ఒక్క దగ్గర కూర్చొని తింటే ఏంటంటే మనం కొంచెం లేట్గా తిన్నా విసుగు రాదు, కాకపోతే తప్పదు ఇంకా తినిపించే వరకు. ఇంకా ఇప్పుడైతే మా బాబుకి తినిపించే ముందే నేనైతే ఇంకా బట్టలు అయితే వాషింగ్ మిషన్లో ఆన్ చేసి తినిపించడం స్టార్ట్ చేశాను. ఇంకా నేను తినిపించి వచ్చేపాటికి బట్టలు కూడా అయిపోయాయి, అవి ఆరేయాలి. అవి ఆరేసే గ్యాప్లో
నైట్కి రైస్ వండేద్దామని చెప్పి ఎలాగో ఊరి నుంచి వచ్చాం కాబట్టి బ్రేక్ఫాస్ట్కి పిండి ఏదీ లేదు. అట్లీస్ట్ చపాతీ చేద్దాం అనుకున్నా. చపాతీ చేద్దామంటే గోధుమ పిండి అయిపోయింది అనమాట. వెళ్ళే ముందే పూరీలు చేసున్నా గోధుమ పిండి ఉంటే. ఇంకా సరే నైట్కి రైస్ వండేద్దామని చెప్పి బియ్యం అయితే కడుగుతున్నా. యాక్చువల్గా రైస్ అయితే నేను మార్నింగ్ టైం ఆఫ్టర్నూన్ టైం మాత్రమే తింటా. మార్నింగ్ టైం అయితే నైట్ అయితే ఏదో ఒక టిఫిన్ తినేస్తానమాట. కానీ ఇంకా ఆ రోజు ఎందుకో రైసే వండేయాలనిపించి రైసే వండేస్తున్నా. ఒక పక్క నుంచేమో అంట్లో అయితే తోమేస్తున్నాను. ఇంకా మా బుడ్డిగాడికి ఏమో జ్వరం వచ్చింది, ఫుల్ ఫీవర్ వచ్చిందనమాట. మార్నింగ్ అంతా బాగానే ఉన్నాడు, ఈవినింగ్ టైంకి ఒళ్ళు అసలు కాలిపోతుంది సడన్గా అనమాట. ఏడుపు స్టార్ట్ చేసేసాడు. ఇక అస్సలు దిగట్లేదు అనమాట. ఏంటి సడన్గా ఒళ్ళు వెచ్చగా అవుతుంది అన్న టెన్షన్ అయిపోయింది. ఇంకా థర్మామీటర్ పెట్టి చూస్తే తెలిసిందనమాట ఫీవర్ వచ్చేసింది అని చెప్పి. అర్రే బాపరే చాలా రిస్క్ అవుతుంది కదా ఇప్పుడు ఎలాగా మళ్ళీ అంటే ఫీవర్ వచ్చింది అని అనుకున్నాము. జర్నీ చేస్తే పిల్లలకి ఇబ్బంది అవుతుందేమో అన్న థాట్ అయితే ఉండే, బట్ ఇంత నీరసం అవుతాడు అనుకోలేదన్నమాట. చాలా టైం పట్టింది, కొంచెం రికవర్ అవుతున్నాడు అన్న టైంలో తీసిన వీడియో ఇది. ఎందుకంటే పిల్లలకి బాగాలేనప్పుడు వీడియో తీయాలి అన్న థాట్ అయితే నాకు అంటే జనరల్గా తీద్దాము, కానీ నాకు ఫస్ట్ నీరసంగా ఉంది. ఎమ్మటెమ్మటే జర్నీలు అవ్వడము చాలా ఎఫెక్ట్. ఇంకా ఇక్కడికి రాగానే బాగా చల్లదనానికి ఇంకా చాలా ఇబ్బంది అయ్యి ఉండే. ఇంకా మా బుడ్డిగాడికి ఫీవర్ వచ్చేపాటికి చంక దిగట్లేదు, ఏడుపు స్టార్ట్ చేసాడా అస్సలు ఆపట్లేదు అనమాట. ఇంకా వాడితో ఉండటమే సరిపోయింది. ఈ గ్యాప్లో ఇంకా ఎలాగో మా పెద్దోని సరిగ్గా పట్టించుకోలేదనమాట. పాపం చిన్నోడితో ఎక్కువ టైం ఉండేసరికి వీడు ఇంక ఇదే దొరికిన ఛాన్స్ అని బెడ్షీట్, పిల్లో కవర్స్, సెల్ఫ్స్ అన్నీ ఒక రౌండ్ సర్దేశాడనమాట. నేను సర్దడం కంటే ఎక్కువ వాడు సర్దడమే ఉంటుంది మా ఇంట్లో మ్యాక్సిమం. ఇంకా మ్యాక్సిమం ఉండేది ఏంటంటే 3 పూటలు అంటూ వంట, ఈ పని మాత్రం మ్యాక్సిమం ఉండేస్తుంది. ఇంకా అందుకని ఇంకా మా చిన్నోడికి కూడా చేత కావట్లే కానీ మ్యాక్స్ రైసే తినేసామన్నమాట. నైట్ టైం కూడా రైస్ తొందరగా అయిపోయింది అని చెప్పి ఇంకా ఊరి నుంచి వచ్చిన తర్వాత నాన్ వెజ్ తినాలి అనుకున్నాం. కానీ మా చిన్నోడికి జ్వరం రావడం వల్ల ఎక్కడ ఏడుస్తాడో మళ్ళీ వాడు చూస్తే వాడు తినకుండా ఎందుకు తినమని ఆగిపోయాము. బట్ ఆ రోజు మాత్రం లేదు, ఖచ్చితంగా తినాల్సిందే అని చెప్పేసి కోడి తెచ్చి ఇంట్లోనే గ్రిల్ చేసేసుకున్నాము. యాక్చువల్గా బయట నుంచి ఆర్డర్ చేయొచ్చు, బట్ నాకు ఎందుకో ఈ మధ్య ఆర్డర్ ఇవ్వాలి అన్న కాస్ట్ వైజ్ చూసినా హెల్త్ వైజ్ చూసినా ఎందుకో ఇంట్లో చేసుకోవడం బెటర్ అనిపించింది. బట్ చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. 1 అవర్ ఈజీగా పట్టేసింది, 1 అవర్ 1.5 అవర్ అలా పట్టేసింది అనమాట ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి మేము తినే బాటికి. కానీ పిల్లలందరూ తింటే మా పెద్దోడికి చాలా ఇష్టం, వాడు అడుగుతూ ఉన్నాడు అనమాట. సరే ఇంకా అని చెప్పి చేసేసుకొని తినేసినాం. ఇది ఈరోజు.